ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేస్తే, రైతుల రుణమాఫీ విషయం వచ్చేస్తే, అవన్నీ కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని హామీలు అమలు చేయబోతున్నాడు. టోటల్గా వచ్చేస్తే రైతుల కోసమే ఈ పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ కూడా ముందు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంది అంటే పంట అమ్మిన తర్వాత కూడా నెల రోజులైనా కానీ అమ్మిన వడ్ల పైసలు రైతుల ఖాతాలో పడకుండే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అలసిపోతుండే. ఎందుకంటే నేను చూసిన మా ఊర్లో విలేజ్లో కూడా మేము చూసినాం. ఇప్పుడు అలా లేకుండా మన రేవంత్ రెడ్డి అన్న గారి గవర్నమెంట్లో 4 రోజులకు 5 రోజులకే రైతుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మరి బోనస్ కూడా వీటితో పాటు బోనస్ కూడా జమ అవుతుంది. ఇది ఎత్తున వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళు ఎన్నో చెప్తుండ్రు, ఈ ప్రాజెక్టు చేసినాం, ఆ ప్రాజెక్టు చేసినాం, ఎన్నో పంటలు పండినాయి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే రైతులకు పంటలు బాగా పండినామని ఇదంతా ఉత్తా కదా. ఇప్పుడు ఈ 10 నెలల్లో ఈసారి వర్షాకాలం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పెద్ద మొత్తాన వరి ధాన్యం పండింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా ఎల్లకాలము రాబోయే 5 కానీ వచ్చే 5 ఏళ్ళు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో రైతులు చాలా ఉత్సాహంగా ఉంటారు. రైతులు చాలా లాభసాటిగా సుభిక్షంగా జీవిస్తారని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము.